కాకినాడ బీచ్ రోడ్లో కుంభాభిషేకం గుడి వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు రహదారులు దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మత్స్యకారులు జీవనోపాధి చేపల వేటకు వెళ్లటమని, వారు తెల్లవారుజాము నుండి వేటకు వెళ్లే సమయంలో బోట్ల నుండి వెళ్లేటప్పుడు కుంభాభిషేకం గుడి వద్ద ఉన్న బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుండగా బ్రిడ్జ్ హైట్ నిర్మాణం తక్కువగా ఉండటం కారణంగా అనేక ప్రమాదాలు జరిగి బోట్లు గుద్దుకుని కార్మికులు కింద పడి మృతి చెందుతున్నారని, కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి చేపట్టాలని అనేకసార్లు ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోలేదని అన్నారు. మత్స్యకార గంగపుత్రులు చేపల వేట మాత్రమే తెలుసని, రాజకీయాలు రావని, తమ మత్స్యకారులంతా ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆవేదనలో ఈ నిరసన తెలియజేస్తున్నామని, ఈ నిరసనలో ఏ రాజకీయ ప్రమేయాలు లేవని, నూతన బ్రిడ్జ్ నిర్మాణం జరిగే వరకు మత్స్యకారులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మత్స్యకారులు చేస్తున్న ఆందోళన నిరసనకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణం సెలక్షన్ అయిందని, ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నవంబర్లో ప్రారంభిస్తామని, బ్రిడ్జ్ పూర్తి చేసేందుకు నేను చొరవ తీసుకుంటానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో మత్స్యకారులు నిరసనను విరమింపచేశారు. కార్యక్రమంలో అర్జున్, ప్రసాద్, రాజు, లోవా, కుమార్, బద్రి, సింహాద్రి, కిరణ్, సాంబయ్య, యోహాన్, మోసే తదితరులు పాల్గొన్నారు.